Hi girls, today we will study the concept of motivation. So you might have observed people like athletes, they get up early in the morning in spite of the weather, they go to the field or track, they practice and they want to achieve something. And in the same way, a student in spite of getting late, he may like to study late into the night and get good marks in the examination. Or a girl may try to learn to dance even though she feels it a lot of faces a lot of difficulties in learning to dance. So what makes people do all these things? So why and how people behave? The answer lies in the concept of motivation. So what is motivation? Why people get motivated? First of all, let us see how this motivation is స్టెమ్మింగ్ అప్. అంటే మనం పొద్దునే లేస్తాము, లేదా పొద్దునే లేచి హడావుడిగా కొన్ని పనులు చేసి ఆఫీస్కి కానీ కాలేజీకి కానీ వెళ్ళాలని మనము హడావుడి పడి రెడీ అవుతాం. మనకి జలుబుగా ఉన్నా లేదా ఇంట్లో వేరే పనులు ఉన్నా ఏదైనా బంధువులు వచ్చినా ఎవరు వచ్చినా సరే మన పనులు మనం చేసుకోవడానికి మనము ట్రై చేస్తూ ఉంటాం అనమాట. అదేవిధంగా ఎంత కష్టమైన సైకిల్ నేర్చుకోవడం అనుకోండి, కొత్తగా సైకిల్ నేర్చుకునేటప్పుడు పడిపోతాము, మళ్ళీ దెబ్బలు కూడా తగులుతాయి, అయినా సరే అలానే ఆపేస్తాం. మనం మళ్ళీ మర్నాడు మళ్ళీ ట్రై చేస్తాం అనమాట. ఎవరైనా గైడెన్స్ అది తీసుకుని మనం ట్రై చేస్తాం అనమాట. సో ఎందుకు మనము ఇలాగా కష్టమైన టైంలో కష్టమైన కాలం అదేంటి పనుల్ని మనము కష్టమైనా సరే మనం ఎందుకు చేద్దాం అనుకుంటాము? సో దానికి కారణమే ప్రేరణ అనమాట. సో ప్రేరణ అనేది ఎక్కడి నుంచి వస్తుంది? హౌ దిస్ motivation is why this motivation is stemming up? The motivation lies in the basic concept need. అంటే అవసరము. అంటే మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన శరీరంలో కానీ మన మనసులో కానీ మనకు ఒక నీడ్, అవసరం అనేది ఏర్పడినప్పుడు మాత్రమే మనము ఆ అవసరాన్ని తీర్చుకోవడం కోసం కొన్ని పనులు మనం చేస్తాం అనమాట. బిహేవియర్ అనేది, ప్రవర్తన అనేది వస్తుంది అనమాట. కాబట్టి వీ కెన్ సే మోటివేటెడ్ బిహేవియర్ స్టెమ్స్ ఫ్రమ్ నీడ్. అవసరాల నుంచి ఇది జనిస్తుంది అనమాట. ఒక్క అవసరం ఉంటేనే సరిపోదు. వీ హ్యావ్ టు హ్యావ్ సర్టెన్ డ్రైవ్. అంటే ఒక ఉత్సుకత, ఒక మనం చెయ్యాలి, సాధించాలి అనేటటువంటి ప్రొపెల్లింగ్ పవర్ షుడ్ బి దేర్, ఎనర్జీ షుడ్ బి దేర్, వీ షుడ్ బి గెట్ ఎనర్జైజ్డ్. అంటే ఒక ఉత్తేజాన్ని మనం పొంది మనము ఆ ఉత్సుకత చూపించి ఆ పనిని చెయ్యాలి ఆ పనిని సాధించాలి, అవసరాన్ని తీర్చుకోవాలనేటటువంటి దుగ్ధ కోరిక మనకు ఉన్నప్పుడు మాత్రమే మన అవసరం అనేటటువంటి ప్రవర్తన అది గమ్యం వైపు నడుస్తుంది అనమాట. సో మోటివేషన్ ఈజ్ నథింగ్ బట్ గోల్ ఓరియంటెడ్ బిహేవియర్. ఓకే, వెన్ వీ సే దెర్ ఈస్ మోటివేషన్, we can clearly see that there is a goal. When we set goal only when we have a need, is it not? మనకు ఒక అవసరం ఉంటేనే ఒక గమ్యాన్ని అనేది మనం పెట్టుకుంటాం అనమాట. మనకు ఒక కోరిక ఉంటేనే మనకు గమ్యం అనేది ఉంటుందన్నమాట. సో కోరికని తీర్చుకోవాలి అంటే మనం ఏ రకంగా వెళ్ళాలి, ప్రొసీడ్ అవ్వాలి, ఏం చేయాలి అని ప్లాన్ చేసుకుని మన గమ్యం ఏంటి, ఏ గమ్యాన్ని చేరితే మన నీడ్స్ తీరుతాయి. వెన్ our needs will be get fulfilled only after reaching the goal. So this is the background for motivation. Only when we have need and only we are energized, driven, when we are in a drive state, we show a kind of movement or inclination. Okay, movement or inclination and put some energy to achieve that goal. Okay, understood? So in a nutshell, we will see what is motivation, what is the definition of motivation. So motivation is nothing, it can be defined as an inner state of activation. Inner state, it is an inner state that activates, energizes or moves behavior towards goal. Okay, it activates, not only activates, we become active, but we become active, we get a kind of energy and also we move, ఒక కదలిక అనేది కూడా అక్కడ ఉంటుందన్నమాట, బిహేవియర్ టువర్డ్స్ ద గోల్. సో మోటివేషన్ ఈస్ ద ప్రాసెస్ దట్ అకౌంట్స్ ఫర్ ఇండివిజువల్స్ intensity, direction and persistence of effort toward attaining the
గోల్. అంటే మనము ఒకసారి ట్రై చేస్తే మనం గోల్ని రీచ్ అయిపోతామా, గమ్యాన్ని రీచ్ అయిపోతామా? అవును. కానీ మనం ఎప్పుడు రీచ్ అవుతాము? మళ్ళా స్ట్రాంగ్గా ఇంటెన్సిటీ తోటి చేయాలి దాన్ని. అంతేకాకుండా డైరెక్షన్ ఉండాలి, ఒక దిశా నిర్దేశం అనేది ఉండాలన్నమాట. అంతేకాకుండా పర్సిస్టెన్స్ అనేది, పట్టుదల, మనం రెసిలియన్స్ అనేది మనకి ఉండాలన్నమాట. ఈ పనిని చేసి తీరాలి, ఈ గమ్యాన్ని చేరి తీరాలి అనేటటువంటి పట్టుదల మనలో ఉండాలన్నమాట. అప్పుడే మనము గోల్ని రీచ్ అవుతాం. సో దట్ ఈస్ మోటివేషన్. ప్రేరణ అంటే ఏంటంటే గమ్య నిర్దేశిత ప్రవర్తన. సో ఏ ప్రవర్తన అయితే చాలా అవసరంతో, తర్వాత ఒక ఉత్సుకతతోటి, ఒక ఎనర్జీ శక్తితోటి, అర్థమైన ఉద్దేశంతో, మళ్ళీ పట్టుదలతోటి మనము గోల్ని రీచ్ అవ్వాలి అనేటటువంటి సంకల్పం మనకు ఉంటుందో ఆ ప్రవర్తననే మనము మోటివేషన్ లేదా ప్రేరణ అని అంటాం అనమాట. సో లెట్ us see how we get this motivation. There are two places from which this motivation stems up. మనసులో మన రెండు ప్రాంతాల నుంచి మనకి మోటివేషన్ అనేది వస్తుంది అనమాట. సో అదేంటంటే ఇంట్రిన్సిక్ మోటివేషన్ అండ్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. అంటే అంతర్గత ప్రేరణ, ఇంకొకటి బహిర్గత ప్రేరణ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్ us see what is intrinsic motivation. ఓకేనా? సో ఇంట్రిన్సిక్ అంటే అంతర్గత ప్రేరణ అంటే ఏమిటి అంటే వ్యక్తి ఏ ప్రోద్బలము, బయట నుంచి ఏ ప్రోద్బలము లేకుండానే మనము మనంతట మనమే ఎవరు మనకి ప్రోత్సాహం ఇవ్వకపోయినా సరే, మనకి ఏవి టార్గెట్ పెట్టకపోయినా సరే, మనము ఏ పనులైతే మనం చేస్తామో ఆ పనులు మనము అంతర్గత ప్రేరణ ద్వారా వచ్చినాయి అని మనము చెప్పచ్చు అనమాట. అంటే సే ఫర్ ఎగ్జాంపుల్ లెర్నింగ్ టు బైసికల్ కదా. ఇప్పుడు పిల్లవాడు ఉన్నాడు, వాడికి వేరే he will observe his friends riding a bicycle. So he wants to do it, he wants to learn, he wants to ride a bicycle. So he insists his parents to give an opportunity for him by providing a bicycle, rent a bicycle or buy a bicycle. So after that he may take his friend's bicycle also and he will try to learn it. So nobody insisted him టు లెర్న్ బైసికల్. ఓకే, అంటే ఒక సైకిల్ తొక్కాలనేటటువంటి ప్రేరణ వాడంతటా వాడికే వచ్చిందనమాట. సో అవుట్ ఆఫ్ హిస్ ఓన్ ఇంట్రెస్ట్, లైక్స్, ఓకే, అవుట్ ఆఫ్ హిస్ ఓన్ హాబీస్, డెవలప్మెంట్ ఆఫ్ హాబీస్, హీ విల్ ట్రై టు డూ సర్టెన్ థింగ్స్ బై హిమ్సెల్ఫ్. ఓకే, తనంతట తానే కొన్ని పనులు చేయాలని అనుకుంటాడనమాట. హీ వోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ అట్ ద ఎండ్ ఆఫ్ అచీవ్ దట్ గోల్. ఇంకేమి సైకిల్ నేర్చుకుంటే నాకు వాళ్ళు ఎవరన్నా ఇస్తారా, గుర్తింపు వస్తుందా, అందరూ ఫ్రెండ్స్ మెచ్చుకుంటారా, అదే ఉండదు. అతను సైకిల్ నేర్చుకుంటే తన సైకిల్ నేర్చుకోవటమే ఆనందం, అంతేగాని నేర్చుకోవటం వల్ల వచ్చే ఫలితాన్ని అతను ఇంకేమి ఆశించడం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ ఇంట్రిన్సిక్ మోటివేషన్. సో దేర్ వోంట్ బి ఎనీ external force for the person to achieve that task, okay, to reach that goal. That is called intrinsic motivation. అర్థమైంది కదమ్మా. అంతర్గత ప్రేరణ అంటే ఏంటంటే మనము ఎవరి ప్రోద్బలము కానీ, ఏమన్నా బహుమతులను కానీ, లేదా ఏదైనా గుర్తింపును కానీ ఏమీ ఆశించకుండానే మనంతటా మనమే కొన్ని పనులు చేస్తామన్నమాట. అంటే డాన్స్ నేర్చుకోవడం, డాన్స్ చేయటము, ఏమైనా ఆటలు ఆడటము కదా, ఆటలు ఆడటము, అంతేకాకుండా అది ఇందాక చెప్పినట్టుగా సైకిల్ తొక్కడము, మ్యూజిక్, పాటలు పాడటము. మనం పాటలు పాడుకుంటూ ఉంటాం. నిజంగా మనం ఏమైనా కన్సర్ట్ ఇద్దాం అనుకుంటున్నామా, ఏదైనా ఒక ప్రోగ్రామ్ ఇద్దాం అనుకుంటున్నామా? లేదు. మనంతటి మనకి అది ఆనందం అనమాట. ఆ పాట నేర్చుకోవడం ద్వారా మనం ఎంతో ఆనందాన్ని పొందుతాం. దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద గోల్. ఓకే, అదే మన యొక్క గమ్యం అనమాట. ఆనందాన్ని పొందడమే మన గమ్యం అనమాట. సో ఇక్కడ మన ఎవరూ కూడా బయట నుంచి ప్రెషర్ అనేది మనకేమీ లేదనమాట. సో ఇటువంటి వాటిని ఏమంటాము, అంతర్గత ప్రేరణ అని చెప్పేసి అంటాం అనమాట. సో రెండోది ఏంటంటే బహిర్గత ప్రేరణ. సో ఎప్పుడు కూడా అన్ని పనులు అంత సులువుగా చేసుకోగలమా? లేదు. కొన్ని పనులు చేసేటప్పుడు అవి మనకి ఇంట్రెస్ట్కి బయట ఉండొచ్చు. ద వర్క్ మే బి బియాండ్ అవర్ ఇంట్రెస్ట్, బియాండ్ అవర్ స్ట్రెంగ్త్ ఆర్ బియాండ్ అవర్ ఇంక్లినేషన్.
ఓకే, బియాండ్ అవర్ ఇన్క్లినేషన్ అంటే మన ఉద్దేశానికి కానీ మన శక్తికి కానీ లేదా మన అభిరుచికి కానీ బయట ఉండే పనులు కొన్ని మనము చేయాల్సి వస్తుంది అనమాట. ఉదాహరణకి ఉద్యోగం చేయటం అందరికీ, అందరి అబ్బాయిలకి అందరి అమ్మాయిలకి ఇంట్రెస్టేనా, బట్ బికాస్ ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ, a social responsibility, a family responsibility, or a personal responsibility to stand on our own feet. So in order to do that, even though we don't get that job which we are interested in, we still persist, we still continue to do the job because we want to హ్యావ్ ఏ సెల్ఫ్ రిలయన్స్. అంటే మనము మన కాళ్ళ మీద మనం నిలబడాలనే ఉద్దేశంతో మనము ఉద్యోగం చేస్తామే, కానీ ఆ ఉద్యోగం మనకు నచ్చింది అట్లా ఏమీ ఉండదు అనమాట. కాబట్టి ఇక్కడ ఏమి ఫోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది, మనము ఆ జాబ్ని ఎందుకు చేస్తున్నాము అంటే వీ నీడ్ శాలరీ. ఇజ్ ఇట్ నాట్? ఏ ఉద్యోగం మనం ఎందుకు చేస్తాము? జీతం లేకపోతే ఉద్యోగం చేస్తామమ్మా? చేయము. సో ఓన్లీ బికాస్ we need that salary, we will be doing that job. So getting the salary is the extrinsic outcome. అంతే కదా, బయట నుంచి వస్తుంది అవుట్కమ్, మనలోంచి రావట్లేదు. We may not be enjoying that job, but because we enjoy the salary, we do the job. This is called extrinsic motivation. అర్థమైందా? అదేవిధంగా మీరు డిగ్రీలో కొన్ని కోర్స్ ఒక గ్రూప్ తీసుకుంటారు. గ్రూప్ అన్ని సబ్జెక్టులు మీకు ఇష్టం ఉంటాయా? కొన్ని సబ్జెక్టులు ఇష్టం ఉండొచ్చు. బికాస్ వీఆర్ ఫోర్స్డ్ టు టేకప్ అనదర్ సబ్జెక్ట్ విచ్ ఈస్ లింక్డ్ విత్ ద సబ్జెక్ట్ యూ లైక్. యూ ట్రై టు పాస్ ఇన్ దట్ సబ్జెక్ట్ ఆల్సో. యూ ట్రై టు లెర్న్ సంథింగ్ అబౌట్ ద అదర్ సబ్జెక్ట్ ఆల్సో. అంటే ఇక్కడ ఏమవుతుంది, మనము కోరుకునే వాటితో పాటు కొన్ని అవసరం లేని లేదా ఇంట్రెస్ట్ లేని వాటిని కూడా మనము తీసుకోవాల్సిన అవసరం కొన్ని సందర్భాల్లో వస్తుందన్నమాట, లైఫ్లో ఉంటుందన్నమాట. అంటే పెళ్లి చేసుకుంటాం, పెళ్ళి అంటే ఇంట్రెస్ట్ ఉండొచ్చు, కానీ పిల్లల మీద కొంతకి ఇంట్రెస్ట్ ఉండకపోవచ్చు, కానీ మన స్పౌస్కి ఇంట్రెస్ట్ ఉండొచ్చు. అర్థమైందా? కాబట్టి మనము పిల్లల్ని కూడా కనాలి, వాళ్ళు కూడా పెంచుతాం అనమాట మనం. అంటే ఏమవుతుంది, when we are in a situation of interest, some variables in the situation also you have to execute, okay, understand and abide by, because we have to fulfill that task. ఓకే, ఆ పని మనం చేయాలి. కాబట్టి మనము ఇష్టమైన పనులతో పాటు దాని సరౌండింగ్ అంత ఇంట్రెస్ట్ లేని పనులు కూడా మనము చేస్తాం అనమాట. సో వై వీ డూ దట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ ఎక్స్ట్రిన్సిక్ మోటివేషన్. అంతర్జనిత ప్రేరణ అంటే బహిర్జనిత ప్రేరణ. అంటే బయట నుంచి వస్తుంది. అది ఒక గుర్తింపు కోసం కావచ్చు, లేదా ఒక డబ్బు కోసం కావచ్చు, లేదా పరపతి కోసం కావచ్చు, ప్రెస్టేజ్ కోసం కావచ్చు, ఒక సేఫ్టీ ఫీలింగ్ కోసం కావచ్చు. అర్థమైందా? ఫీలింగ్ ఆఫ్ సేఫ్టీ అయి ఉండొచ్చు. సో వీటన్నిటి కోసం కూడా మనం కొన్ని పనులు చేస్తాము. అవి బహిర్జనిత ప్రేరణలు అని చెప్పేసి మనం అంటాం అన్నమాట. సో నెక్స్ట్ ఇప్పుడు అర్థమైంది కదమ్మా ఎన్ని రకాలుగా మనం ప్రేరేపించబడతాము. అంతర్జనితంగాను ప్రేరేపించబడతాము, మళ్ళీ బహిర్జనితంగా కూడా మనం పడతాం అన్నమాట. తర్వాత లెట్ us see what are different types of motives. ఓకే, మనం ఇందాక చెప్తున్నాము కొన్ని అంతర్జనితంగా ప్రేరేపించబడతాం, కొన్ని బహిర్జనితంగా ప్రేరేపించబడతాం. సో లెట్ us see what are the things what are the goals you try to reach with intrinsic motivation, and what are the goals we try to reach through extrinsic motivation. Okay, so there are basically 3 types of motives. ఏమా 3 రకాల మోటివ్స్ ఉన్నాయి. One is biological or physiological motives, second is social motives, and the third one is పర్సనల్ ఆర్ సైకలాజికల్ మోటివ్స్. ఓకే, సో ఫస్ట్ ఏంటి, జైవిక లేదా భౌతిక ప్రేరణలు. రెండోదేమో సెకండ్ వన్ ఈజ్ సాంఘిక అంటే సామాజిక ప్రేరణలు. మూడవది పర్సనల్ అంటే వ్యక్తిగత లేదా సైకలాజికల్ మానసికమైనటువంటి ప్రేరణలు అన్నమాట. సో ఫస్ట్ వీ విల్ స్టార్ట్ విత్ ద ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ biological or physical motives. Okay, so before going into this the meaning of biological motives, let us see what is the biological mechanism that is driving us. Okay, మన ఏది నడిపిస్తుంది అనేది మనము చూద్దాం. సో the body always there is a biological
వీ హ్యావ్ నీడ్స్. ఓకే, అవసరాలు మనకి ఉంటాయి అన్నమాట. బాడీలో అవసరాలు ఉంటాయి. ఏంటి, ఏం అవసరాలు మనకి దాహం వేస్తుంది, ఎక్కువసేపు మాట్లాడితే దాహం వేస్తుంది, ఎక్కువసేపు ఉంటే ఆకలి వేస్తుంది, ఇంకా ఎక్కువసేపు ఉంటే అలసట కూడా వస్తుంది, రెస్ట్ తీసుకోవాలనుకుంటాము, నిద్రపోవాలనుకుంటాము, ఆక్సిజన్ తీసుకోవాలి మనము. ఇస్ ఇట్ నాట్? అండ్ వీ హ్యావ్ టు మెయింటైన్ ద బాడీ టెంపరేచర్ ఆల్సో. సో ఆల్ దీస్ ఆర్ బాడీ నీడ్స్. ఓకే, శారీరకమైనటువంటి అవసరాలు అన్నమాట, నీడ్స్ అనమాట. సో సో మనం ఏం చేస్తూ ఉంటాము, శక్తిని ఖర్చు పెడుతూ ఉంటాం. సో నిద్రపోయేటప్పుడు అతి తక్కువ శక్తిని ఖర్చు పెడతాము, లేచున్నప్పుడు కొంచెం ఎక్కువ శక్తిని ఖర్చు